జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో కొందరు పెంపుడు కుక్కలు పద్ధతి తప్పి మాట్లాడటం విడ్డూరం. జనగామ నియోజకవర్గం నిన్నటి రోజున జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కొమరవెల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి మరియు ఇతర మండలాల అధ్యక్షులు పాల్గొని మాట్లాడటం జరిగింది. టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలోని ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతుంటే గత ప్రభుత్వంలోని అనేక అక్రమాలు, అవినీతి చేసిన ఘనత జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్కుతుంది అని అన్నారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గంలోని కొందరిని మద్యం తాపిచ్చి పిచ్చి కుక్కలాగా కాంగ్రెస్ నాయకుల పైన విమర్శలు చేసే విధంగా చేస్తున్న తీరును వారు ఎండగట్టారు. గత ప్రభుత్వంలోని అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గానికి ఏం చేశాడో తెలియచేయాలని అన్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా పూర్తి చేశారా ప్రజలకు తెలుసా అని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక కబ్జాలు, గొడవలు, అక్రమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నదని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఈసారి డబ్బులు పంపిణీ చేయకుండా నిజాయితీగా పోటీలకు దిగు. అప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే మా నాయకులు రాజకీయ సన్యాసం తీసుకుంటారని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎక్కువ సర్పంచులు గెలవగా నిజాన్ని అబద్ధంగా చూపుతూ మేమే ఎక్కువ గెలిచామని బీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటుందని అన్నారు. దొంగ సంతకాలు పెట్టుకుని వివిధ మండలాల్లో సర్పంచ్ ఫోరంల అధ్యక్షులుగా బీఆర్ఎస్ సర్పంచ్లను చూపుతున్న తీరును తీవ్రంగా ఖండించారు. అయితే జనగామ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతనైతే అభివృద్ధిలో పాల్పంచుకో, కానీ అనవసరమైన రాద్ధాంతాలు చేస్తే ప్రజలు తొందరలో మీకు బుద్ధి చెప్పడం తప్పదు అని అన్నారు. చూపెట్టు మేము ముక్కునాలకు రాస్తాం. ఏ ఒక్క సర్పంచ్ కి బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ దగ్గర ముక్కునాలకు రాస్తాం మేము, ఆయన కనుక డబ్బులు ఇవ్వాలని చెప్పి నిరూపిస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుకు పోదాం. అంతే తప్ప ఈ గానుపాడు బ్రిడ్జి గురించి అది మేము కొట్లాడుతున్నాం. మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సెక్రటేరియట్లో కానీ మంత్రులతో మాట్లాడుతుండు. ఏదైతే పబ్లిక్ ఇష్యూ అవుతుందో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందో అక్కడనే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలబడుతుండు. ఈ 2 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్లో నెగటివ్ వచ్చే దగ్గరనే ఉంటుండు తప్ప ఎక్కడైతే అభివృద్ధిలో అవుతుండట్లేదు ఇప్పటి వరకు. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అదే మా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నీకు 40% ఇండ్లు ఇచ్చిరు. అంటే సుమారు 3500 ఇండ్లలో ఇక నీకు 1400 ఇండ్లు కేటాయించి నువ్వు ఎమ్మెల్యే గౌరవంగా గెలిచినావని చెప్పేసి నీకు కేటాయించిరు తప్ప నువ్వు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకో ఇవ్వలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అని చెప్పేసి మధ్య మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ నీకు సమాధానమే లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రతాప్ రెడ్డి గారు ఊర్లో ఓడిపోయినరు అని చెప్పేసి నీ సొంత వేలేరు మండలనే బీఆర్ఎస్ ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్. మీ వేలేరు మన నీ ఒక్క ఊర్లో నువ్వు డబ్బులే 50 లక్షలు పెట్టి గెలిపించుకున్నావట నీ ఊళ్ళే. అదేవిధంగా జనగాం మండలం కానీ జనగాం నియోజకవర్గం ఒక్కొక్క ఊరికి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చి మందు పంపించి విచ్చడవిడిగా నువ్వు ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ లేదు బీఆర్ఎస్లో అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మా నాయకుని పైన కానీ విమర్శించే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు. నిన్న ఏదైతే కృష్ణారెడ్డి అనేటోడు మాట్లాడిండో వాడు బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ పల్లా రాజేశ్వర్ రెడ్డి నీతివంతులు అయితే, మీరు నిజాయితీ పరులు అయితే ఒక గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, మందు దాపించి మాట్లాడేది అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో చూసుకున్నా కూడా గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులే అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గం తప్ప ఈ జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు, మోసాలు, దగాలు అన్ని జరిగినాయి. కుట్రలు, ఎన్నో హత్యలు జరిగినాయి. తెలియకుండా యాక్సిడెంట్ల పేరు మీద హత్యలు చేశారు. ఆ చరిత్ర మీకున్నదని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జనగామ నియోజకవర్గంలో సస్యశ్యామలం అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుల మీద ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తున్నారో వాళ్ళకు చెప్పుతో కూడా ప్రజలతో కొట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరున ముచ్చన్న గారికి
అదేవిధంగా వేదిక మీద ఉన్న పేర్లు అందరు ముఖ్య నాయకులు రెడ్డి గారు మొత్తం ఈ కాన్ఫరెన్స్లో డబ్బుతోనే రాజకీయం చేద్దామని చూస్తున్నారు. ఇది వాస్తవం. చాలామంది అంటే ఇప్పుడు రాజకీయం ఎవరైతే చేస్తారో మన సర్పంచ్ ఎలక్షన్లు అయితే చూసినాం. మనం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాకలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. ఒక పోలీస్ స్టేషనే కానీ లేకుంటే భూ కబ్జాలే కానీ రకరకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా 9.5 ఏళ్ళు పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసించి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో రకాలు చేసిన 9.5 ఏళ్ళు ఇబ్బంది పడుకుంటా అధికారం వచ్చినాక కూడా అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయినా కానీ ఒక నీతివంతమైన ప్రజాపాలన ప్రభుత్వం మన ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగించుకుంటూ 6 గ్యారెంటీలే కానీ అందులో ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఇందిరమ్మ ఇల్లు వస్తే మా ప్రజాపాలన ప్రభుత్వానికి ఓ నీతివంతమైన పాలన నిదర్శనంగా ఇందిరమ్మ ఇల్లే సాక్ష్యం. ఇందిరమ్మ ఇల్లు అంతకుముందు 2014 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కానీ మనము ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక ప్రజలంతా మన వాళ్ళు అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన గ్రామాలల్లో ఇప్పటికీ కూడా నేనైతే గర్వంగా చెప్తున్నా, మన జనగామ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కడుపు చంపుకొని ఇంతవరకు వాళ్ళ రూపాయి లబ్ధి కూడా పొందలేరు. ఇది వాస్తవమైన ముచ్చట. అయినా కానీ కడుపు చంపుకొని పని చేసుకుంటా పార్టీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మన ప్రతాప్ రెడ్డి గారు జైలు ఇప్పుడు ఇన్ఛార్జి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు తీసుకోకుండా మనం వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసం 5 లక్షల రూపాయల ఇల్లు ఇస్తాను అన్న ఉద్దేశం మీద ఇల్లు ఇద్దామని చెప్పేసి ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా పేదవాళ్ళు ఎవరైతే గుడిసె ఉంటుందో లేకుంటే లేని వాళ్ళు ఉంటారో లేకుంటే తార్పాలు ఉన్న ఇల్లు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలన్న సదుద్దేశంతో ఆ రకంగా ముందుకు పోతే దాన్ని తర్వాత రేవంత్ రెడ్డి గారు సరే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత మన దగ్గర ఎక్కడైతే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు బీఆర్ కావచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గెలిచారు. ఆయన మానవత్వంతో ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రకారం ఇస్తా అంటే అది కూడా ఇందిరమ్మ ఇల్లే. మరి మీరు ఇచ్చినా అని ఎట్లా చెప్పుకుంటారు? మీరు ఒక 7-8 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేసారు. ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఇక్కడ కట్టించిరా? మీ చేత వచ్చేకనైనా కొబ్బరికాయ కొట్టిరా? ఏ గ్రామంలో అయినా ఇచ్చిరా? ఇవన్నీ ఇప్పుడు మేము ఇచ్చిన ఇళ్లను మీరు ఎట్లా ఇచ్చినా అని చెప్పుకుంటారు? చెప్పండి. చెప్పుకోవడానికి కనీసం నోటితో మాట కూడా రావద్దు. మీరు ఎమ్మెల్యేలు, ఆ టీంలో మీరు ఎమ్మెల్యేలు, మీరు పాలకుల దానిలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది మా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. మేము ఇచ్చామని చూపెట్టు, మేము ముక్కునాలకు రాస్తాం. ఏ ఒక్క సర్పంచ్ కి బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు పల్లా రాజశేఖర్ రెడ్డి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ దగ్గర ముక్కునాలకు రాస్తాం మేము. ఆయన కనుక డబ్బులు ఇవ్వాలని చెప్పి నిరూపిస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుకు పోదాం. అంతే తప్ప ఈ గానుపాడు బ్రిడ్జి గురించి అది మేము కొట్లాడుతున్నాం. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సెక్రటేరియట్లో కానీ మంత్రులతో మాట్లాడుతుండు. ఏదైతే పబ్లిక్ ఇష్యూ అవుతుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందో అక్కడనే పల్లా రాజశేఖర్ రెడ్డి నిలబడుతుండు. ఈ 2 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్లో నెగటివ్ వచ్చే దగ్గరనే ఉంటుంది తప్ప ఎక్కడైతే అభివృద్ధులు అవుతుండట్లేదు ఇప్పటి వరకు. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అదే మా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నీకు 40% ఇండ్లు ఇచ్చిరు. అంటే సుమారు 3500 ఇండ్లలో ఇక నీకు 1400 ఇండ్లు కేటాయించి నువ్వు ఎమ్మెల్యే గౌరవంగా గెలిచినావని చెప్పేసి నీకు కేటాయించిరు తప్ప నువ్వు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకో ఇవ్వలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అని చెప్పేసి మధ్య మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ నీకు సమాధానమే లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రతాప్ రెడ్డి గారు ఊర్లో ఓడిపోయినరు అని చెప్పేసి నీ సొంత వేలేరు మండలనే బీఆర్ఎస్ ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్. మీ వేలేరు మన నీ ఒక్క ఊర్లో నువ్వు డబ్బులే 50 లక్షలు పెట్టి గెలిపించుకున్నావట నీ ఊళ్ళే. అదేవిధంగా జనగాం మండలం కానీ జనగాం నియోజకవర్గం ఒక్కొక్క ఊరికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి మందు పంపించి విచ్చడవిడిగా నువ్వు ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ బీఆర్ఎస్లో అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మా నాయకుని పైన కానీ విమర్శించే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు. నిన్న ఏదైతే కృష్ణారెడ్డి అనేటోడు మాట్లాడిండో వాడు బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే వాడిని ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ పల్లా రాజశేఖర్ రెడ్డి నీతివంతులు అయితే మీరు నిజాయితీ పరులు అయితే ఒక గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మందు దాపించి మాట్లాడేది అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం.
ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి చెప్పక తప్పదు. గతంలో చూసుకున్నా కూడా గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గం తప్ప ఈ జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు, మోసాలు, దగాలు అన్ని జరిగినాయి. కుట్రలు, ఎన్నో హత్యలు జరిగినాయి. తెలియకుండా యాక్సిడెంట్ల పేరు మీద హత్యలు చేశారు. ఆ చరిత్ర మీకున్నదని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జనగామ నియోజకవర్గంలో సస్యశ్యామలం అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుల మీద ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తున్నారో వాళ్ళకు చెప్పుతో కూడా ప్రజలతో కొట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరు పేరున